మనలో చాలా మందికి టైర్స్ ఎప్పుడు చేంజ్ చేయాలని డౌట్ అయితే ఉంటుంది. జనరల్గా మనం మెకానిక్ షాప్లోనో టైర్ షాప్లోనో అడిగినప్పుడు మెకానిక్ అన్న లేజర్ కళ్ళతో స్కాన్ చేసి 5000 కిలోమీటర్లు 10,000 కిలోమీటర్లు అని చెప్తాడు. మన కళ్ళలో లేజర్ లేవు, మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఈ వేలో అయితే మనం చెక్ చేసుకోవచ్చు. టైర్ మీద మనకి థ్రెడ్ వేర్ ఇండికేటర్ సింబల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ట్రయాంగిల్ సింబల్ ఉంది కదా, దీనికి ఆపోజిట్ లో మనకి ఇండికేటర్స్ అయితే ఉంటాయి. ఈ లైన్స్ మధ్యలో ఉన్న ఇండికేటర్స్ రోడ్డుకి టచ్ అవుతున్నాయంటే టైర్ మనం చేంజ్ చేసుకోవాలి. ఇలా ఫింగర్ పెట్టినప్పుడు ఆ ఫింగర్ కి ఇండికేటర్స్ అయితే టచ్ అవ్వద్దు. టైర్ గ్రిప్ తో పాటు మనం టైర్ క్రాక్స్ కూడా చెక్ చేసుకోవాలి. క్రాక్స్ ఉంటే కూడా మనం టైర్ అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మాక్సిమం టైర్ లైఫ్ వచ్చేసి మనకి 5 to 6 years అయితే ఉంటుంది. ఇంకా అక్యురేట్ గా మనం చెక్ చేసుకోవాలంటే ఈ డివైస్ తో అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ డివైస్ కాస్ట్ మనకి 500 రూపీస్ అయితే ఉంది. అమెజాన్ లో అవైలబుల్ లో ఉంది. సో ఫస్ట్ అయితే మనం డివైస్ ని 0కి సెట్ చేసుకోవాలి. ఎల్లో కలర్ బటన్ ప్రెస్ చేస్తే 0 అయితే అవుతుంది. నెక్స్ట్ మనం ఈ లైన్ లో ఈ డివైస్ ని ప్రెస్ చేస్తే మనకి ఎంత ఎంఎం ఉందనేది చూపిస్తుంది. ఇక్కడ మనకి 3.2 mm అయితే ఉంది. సో మాక్సిమం మనం టైర్ ని 3 mm వరకు అయితే యూజ్ చేయొచ్చు. ఇక్కడ బైక్ టైర్ కూడా మనం చెక్ చేద్దాం. బైక్ టైర్ మనకి 6.7 అయితే ఉంది. సో ఆల్మోస్ట్ న్యూ టైర్, బట్ అన్ఫార్చునేట్లీ దీనికైతే క్రాక్స్ వచ్చినాయి. సో ఈ టైర్ని అయితే మనం యూజ్ చేయొద్దు, దీన్ని కూడా మనం రీప్లేస్ చేసుకోవాలి. సో ఎంత గ్రిప్ బాగున్నా కూడా టైర్ అయితే క్రాక్స్ ఉంటే రీప్లేస్ చేసుకోవాలి. బైక్ టైర్ మీద కూడా మనకి థ్రెడ్ వేర్ ఇండికేటర్ అయితే ఉంటుంది. ఇక్కడ రాస్తుంది చూడండి TWI. ఇక్కడ కూడా మనకి ఇండికేటర్ అయితే ఉంది. ఏ టైర్ కైనా మనకి థ్రెడ్ వేర్ ఇండికేటర్ అయితే ఉంటుంది. సో దీన్ని మనం ఫాలో అవ్వచ్చు.